తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ప్రెస్ బైట్. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ. యూసఫ్గూడ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్. చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మీడియా సమావేశం. చింతామణిలో ఏపీ డిప్యూటీ సీఎం. కర్ణాటక పోలీసుల హై అలర్ట్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ప్రెస్ బైట్. ఈరోజు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఎవరో మరి నిన్న పెద్ద హడావుడిగా ఏదో పెద్ద సాధిస్తామని చెప్పేసి మరి మంత్రులు ఇక్కడి నుంచి కదిలి ఒక పెద్ద పబ్లిసిటీ చేసుకొని సుప్రీంకోర్టు పోయి మరి ఏ మామూలు ఒక వ్యక్తి కూడా తెలుసు హైకోర్టులో అదే అంశం పైన ఒక కేసు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని నిరాకరిస్తుంది. హైకోర్టులో మీరు మీ వాదన వినిపించండి అంటది. అది న్యాచురల్. ఎందుకంటే ఒక కేసు కోర్టులో కింది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్పోజ్ అయిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదో పెద్ద సాధించినాం మేము చేయబట్టే ఏదో అయిందనేటటువంటిగా ఏదో భావన ఇస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఇది నేను కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ మంత్రుల్ని ఒకటే అడుగుతాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో మీ యొక్క వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయండి. సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందంటే ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ కింద పెండింగ్ ఉందని మీరు దాని ఏదో పెద్ద సాధించినట్టు పెద్ద ఫీల్ అయిపోయి ఏదో పెద్ద మేము ఇక్కడి నుంచి పెద్ద అక్కడ పోయి మీరు ఏదో చేసినాము టీవీలలో పేపర్లలో వేయించుకొని అది చాలా అంటే మిస్లీడింగ్. మీరంతా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రాన్ని. మేము న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్ రావాలని చెప్పేసి కోరుతా ఉన్న వ్యక్తులు మేము. కాబట్టి ఇక్కడ మీరు ఫైట్ చేయండి. అక్కడ పోవాల్సిన పబ్లిసిటీ తీసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీ సంబంధించినటువంటి ఒక ఏదైతే డిస్మిస్ అయిందో ఆ వాదనలు ఇక్కడ మంచిగా వినిపించి ఈరోజు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీ మీ యొక్క నిర్ణయంతో ముందే చెప్పినాము, కట్టుబడి ఉంటాం. బీసీలకు 42% న్యాయంతో మేము ఉన్నాము, సపోర్ట్ చేస్తున్నాము కూడా చెప్తున్నాం. కాబట్టి మీరేదో ఇక్కడ ఘనం సాధించినట్టు ఘనకార్యం చేసినట్టు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఇటు మహిళలకు ఫ్రీగా మీరు బస్ ఫేర్లు ఇచ్చి బస్సు ఛార్జీలు లేకుండా వాళ్ళకు ఆర్టీసీలు ఇచ్చి ఈరోజు సామాన్యుల మీద వాళ్ళ ఈపు బాతున్నారు. మీరు 5 రూపాయలకు 10 రూపాయలు చేసి ఒకవైపు ఒక చేయి నుంచో ఇచ్చి ఇంకో చేయి నుంచి గుంజుకుంటున్నారు. వన్ హ్యాండ్ యు ఆర్ గివింగ్ ఇట్, అనదర్ హ్యాండ్ యు ఆర్ స్నాచింగ్ ఇట్. ఈ రకమైనటువంటి ఒక పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇది ప్రజా వ్యతిరేక పాలసీ. ఈరోజు బస్సులో ప్రయాణించేటటువంటి సామాన్యుడి మీద మీరు బాధ పెడుతున్నారు, వాళ్ళ మీద మోత వేస్తున్నారు. వాళ్ళని ఇక సామాన్యుడిని మీరు ఈరోజు చూడకుండా వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఈ అఘాయిత ప్రభుత్వం చేస్తున్నట్టుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అవుతున్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ వెంటనే రోల్ బ్యాక్ చేయాలి, ఛార్జీలు తగ్గియాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ. యూసఫ్గూడ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పంచి ఇవాళ 22 నెలలైనా ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రజలకు గ్యారంటీలు అందుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రజల్ని నేను మోసం చేసినా నాకు ఓట్లేస్తారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డి కుర్చీ ఏం పడిపోదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ రాష్ట్ర ప్రజలకు మేలైతది, జూబ్లీహిల్స్ ప్రజలకు మేలైతది. మా చెల్లికి మహాలక్ష్మి కింద నెలకు 2500 అందాలన్నా,
మా తాతకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలన్నా, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రావాలన్నా, కాలేజీల్లో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా, ఆడపిల్లలకు స్కూటీలు రావాలన్నా, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం రావాలన్నా, రైతన్నకు 15,000 రైతు బంధు రావాలన్నా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ను ఓడించాలి. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగులుతుంది. మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినాం గనక, ప్రజలకిచ్చిన మాట తప్పినాం గనక 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తామని, 100 రోజుల్లో అక్కా చెల్లెలకు 2,500 మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీ హిల్స్ లో ఓడించారు అని వాళ్లకు సోయ వస్తుంది, కనునిప్పు కలుగుతుంది. అప్పుడైనా రాష్ట్ర ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు ఈ 4,000 పెన్షన్ వస్తుంది, మహాలక్ష్మి పథకం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అమలవుతుంది. ఒకవేళ తప్పిపోయి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారు? రేపు మేము అన్ని పథకాలు ఇవ్వకపోయినా ప్రజలు మమ్మల్నే గెలిపించారు, ఇంకా మహాలక్ష్మి ఇవ్వాల్సిన అవసరం లేదు, 4,000 పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి అనడా? అంటే మోసం చేసిన కాంగ్రెస్ కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి. ఇవాళ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓటేయడం అంటే మన వేలుతో మన కన్ను పొడుచుకోవడం. మోసం చేసిన కాంగ్రెస్ నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ డబ్బుల్ని నమ్ముకున్నది, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నది, పోలీసులను నమ్ముకున్నది. జూబ్లీ హిల్స్ మా యువతకు, మహిళలకు మేము ఒక్కటే చెప్తున్నాం, మనస్సాక్షిగా ఓటేయండి. డబ్బులకో మద్యం సీసాలకో మనం అమ్ముడు పోవద్దు. రేవంత్ రెడ్డి డబ్బులను, మద్యం సీసాలను మీ ఎడమకాలతో తన్ని మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తించి మా అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు ఏ రకంగా అయితే మీకు సేవలు అందించారో మా అభ్యర్థి సునీత గారు కూడా, ఆమె పేదల మనిషి, ప్రజల మనిషి, ఒక సగటు మహిళగా మహిళల కష్టసుఖాలు తెలిసిన మనిషి. సునీత గారు ఎప్పటికప్పుడు మీ బస్తీల్లో తిరుగుతూ సగటు మహిళగా ఈ మహిళల కష్టాలను, జూబ్లీ హిల్స్ అభివృద్ధికి, జూబ్లీ హిల్స్ ప్రజల కష్ట సుఖాల్లో తాను పాలు పంచుకుంటది. గోపి గారి అడుగు జాడల్లో నడుస్తుంది. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. నిర్వహింపబడుతోంది అనే ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితోనూ కూడా ఆయన చెబుతూ ఉంటారు. ఓ 12-13 రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమపదించటం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం. వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కొద్దిగా. టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు బీఆర్ నాయుడు. చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు, పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు. సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటి శంకు చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారికి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డూ ప్రసాదాలను పట్టుకొని
పరివట్టం కట్టడం, ఎవరికి అడిషనల్ ఈఓ గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో, ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్, చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మీడియా సమావేశం. గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబో దిబోమంట ఉన్నారు. మీకు అసలు నిజాలు తెలుసా? మీ హయాములో లిక్కర్ స్కామ్కి తెర లేపి మీరు మూల విరాటుగా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా, అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు. ఇదేదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి ఏదో మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరేదో మాట్లాడటం ఏంటి? మీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. సరే, ఈ స్కామ్ గురించి పక్కన పెడితే మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో 6 మంది కల్తీ మద్యంతో చనిపోయిన రోజు మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? కనీసం అడిగారా? కనీసం సస్పెండ్ చేశారా మల్లాది విష్ణుని? మీ హయాంలో జంగారెడ్డిగూడెంలో, గోదావరి జిల్లాల్లో, ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే అన్నపూర్ణగా ఉన్న జిల్లాలైన గోదావరి జిల్లాల్లో 26 మంది చనిపోతే నకిలీ మద్యం తాగి మీరు ఏమన్నా మాట్లాడారా అసలు? పైగా అసెంబ్లీలో ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు? అది సహజంగానే చనిపోయారు, చచ్చిపోవటం సహజం, 26 మంది చనిపోతే ఇప్పుడు ఏమైందంట అని మాట్లాడిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, నకిలీ మద్యం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నవ్విపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటన సందర్భంగా అక్కడ అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. చిక్కబల్లాపూర్ జిల్లాలోని చింతామణి పట్టణంలో ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది అభిమానులు ఆయన చూసేందుకు తరలి రావడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో చింతామణి పట్టణం పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. కొల్లార్, చిక్కబల్లాపూర్, బెంగళూరు గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా నుంచి కూడా అభిమానులు వేల సంఖ్యలో కార్యక్రమానికి స్థలానికి పోటెత్తారు. దీంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సుమారు 1,500 మందికి పైగా పోలీసులు ఇబ్బందిని మోహరించారు. 2 ఎస్పీలు, 3 అదనపు ఎస్పీలు, 6 డీఎస్పీల పర్యవేక్షణలో ఈ భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చిక్కబల్లాపూర్ ఎస్పీ కుశాల్
చోక్సీ మాట్లాడుతూ కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే కార్యక్రమ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. నకిలీ పాసుల బెడదను నివారించుకు ప్రతి పాసును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరిని మెంటల్ డిటెక్టర్ తో తనిఖీ చేస్తున్నామని ఆయన వివరించారు. నటుడిగా కర్ణాటకలో పవన్ కళ్యాణ్ కి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన ఓజీ చిత్రం కూడా భారీ విజయం సాధించింది. కాంతార సినిమా విషయంలో చెలరేగిన వివాదాన్ని పవన్ తన చొరవతో సర్దుమణిగేలా చేయడం పట్ల కన్నడ ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రాంతీయ విభేదాలు అతీతంగా సినిమాను ఒక కళారూపంగా చూడాలని ఆయన ఇచ్చిన పిలుపు అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఏపీడీపీ సీఎంగా ఉన్న ఆయన పొరుగు రాష్ట్రంలో పర్యటించడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ నగరంలోని 4వ డివిజన్ పెద్దమ్మగడకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంత విద్యార్థి అరుముల గణేష్ ఎంబీబీఎస్ సీటు సాధించగా అతనికి గౌరవ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. విద్యార్జనలో ఆర్థిక భారమేమీ అడ్డుకూడదని, గణేష్ని అన్ని విధాలా ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గణేష్ పరిస్థితిని తెలుసుకున్న నాయని తన అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఆర్థిక సాయం అందించేలా ఆదేశించారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి గణేష్ ను సన్మానించి సహాయం అందించారు. తర్వాత ఎమ్మెల్యే నాయని గణేష్ ని ప్రత్యేకంగా సన్మానించి వైద్య రంగంలో ప్రజలకు సేవలు అందించాలంటూ ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ కుటుంబ సభ్యులు, మిత్రులు ఎమ్మెల్యే నాయనికి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యకు అండగా నిలిచిన ఆయన దాతృత్వానికి ప్రశంసించారు. విద్య ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని అక్టోబర్ 7న విజయవాడ ధర్నా చౌకలో జరిగే మహాధర్నాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరుతూ ప్రెస్ లో మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎఫ్ఏపీటీఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్. ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, ఈరోజు విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రేపు అక్టోబర్ 7వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని, పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని, మన అసంతృప్తిని ఈ ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి పిలిపిస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు పాఠశాలలో ప్రారంభానికి ముందు గత 2024కి ముందు ఎన్నికల్లో మేము గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని, ఉద్యోగులందరినీ కూడా మానసిక వేధింపులకు గురి చేసింది. అలాగే వీళ్ళకి బోధనేతర కార్యక్రమాలన్నీ చేసింది. వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు ఏమీ ఇవ్వలేదు. అందువల్ల వాటన్నింటినీ మేము పరిష్కరిస్తాం. సకాలంలో డిఏలు ఇస్తాం, సకాలంలో పిఆర్సీలు ఇస్తాం, మీకు అన్ని బోధనేతర పనులన్నింటినీ కూడా మినహాయిస్తాం, బోధనకు మాత్రమే పరిమితం చేస్తాం. ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల మీద గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి భారాలను అయితే మోపిందో అదే భారాల్ని ఈ రోజుకి కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు పాఠశాలలు జూన్ 12 రీఓపెన్ అయిన తర్వాత వారం రోజుల పాటు యోగాంధ్ర పేరుతోటి ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత పీటీఎం పేరుతోటి 10-15 రోజుల పాటు పాఠశాలలో ఒక అక్షరం కూడా పిల్లలకు చెప్పలేదు. ఇప్పుడు కర్మయోగ పేరుతోటి, లేకపోతే స్వచ్ఛంద పేరుతోటి, ఇప్పుడు జిఎస్టీ పేరుతోటి పిల్లలకి వాళ్ళకి గణాంకాలు ఇచ్చేది ప్రయత్నాలు మాత్రమే చేయాలి. బోధనకి ఆటంకం కలిగించేటువంటి బోధనేతర కార్యక్రమాలన్నీ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాను. అలా రద్దు చేయకపోతే ఖచ్చితంగా వీటన్నింటినీ రేపు 7 తర్వాత ఫ్యాప్టో సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుకుని బోధనేతర కార్యక్రమాలన్నింటినీ ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తాం. ఒక్క బోధనేతర కార్యక్రమాన్ని కూడా చెయ్యం. బడిలో పాఠాలు చెప్పడం వరకు మాత్రమే ఉపాధ్యాయులు, మేము జీతం దానికోసమే తీసుకుంటున్నాం. తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం, మన పిల్లలకి ఎవరికి అక్షరాలు రానికోకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళడానికి కూడా కారణం ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలే. అందుకోసమనే ఖచ్చితంగా ఈ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కనుక బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేక ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా మేమైతే ఓపెన్గా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నది, వారు పదే ప్రచారంలో చెప్పినటువంటిది, మా నాన్నగారు కానిస్టేబుల్, మేము కనుక రేపు పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి మా కుటుంబాన్ని బతికించుకున్నాం కనుక పెన్షన్ మీ హక్కు మేము విజయవాడ ఉత్సవ నిర్వహణ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా దేవినేని అవినాష్ మరియు పేర్నినాని కుట్రలు ప్రజలు గమనించారు. విజయవాడ ఉత్సవం నిలిపివేయడానికి దేవినేని అవినాష్, పేర్నినాని వంటి నాయకులు కోర్టులో తప్పుడు పిటిషన్లు వేయించారని చిన్ని ఆరోపించారు. దేవాలయ భూమిని లీజుకు తీసుకుని పారదర్శకంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమాలు జరిగాయని నిందలు వేశారని ఆయన మండిపడ్డారు. దేవినేని అవినాష్ విజయవాడ అంతటా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, పేర్నినాని బియ్యం అక్రమాలకు పాల్పడ్డారని చిన్ని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడే అర్హత వారికి లేదని కేశినేని చిన్ని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కేవలం హత్య రాజకీయాలు, రౌడీజంపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువురు పరిశీలకుడు
సుఖవాసి శ్రీనివాసరావు 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంటు ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజల యొక్క విజయం. ఈ విజయం ఇంత భారీగా అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కుక్కలు మురుగుతూనే ఉంటాయి, లెక్క చేయాల్సిందే లేదు. ఒక ఆకురౌడి విజయవాడ నుంచి మురుగుతూనే ఉన్నాడు. దానికి మా తిరువూరు సోదరులు రేపు వచ్చావంటే నిన్ను ఏ కొండూరే దాటినివ్వమని చెప్పి ఆ రోజు ఏ కొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు. నీకు ఒక కరపత్రం సాక్షిని అడ్డుపెట్టుకున్నాడు. ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు 5 రూపాయలకి దేవాదాయ భూముల్ని కొన్న వ్యక్తి ఒకడు. కొంతమంది వ్యక్తులు ఈ కరపత్రం పేరే సాక్షి. ఈ కరపత్రాన్ని అడ్డుపెట్టుకుని నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ తిరువూరు ప్రజలకే కాదు, తిరువూరు నాయకులు. నేను తిరువూరులో వ్యాపారం చేస్తున్నాను. నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో నా నాయకులకు తెలుసు, నేనేంటో నా కార్యకర్తలకు తెలుసు. ఇటువంటి ప్రచారాలు చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం. ఒరే ఆకురౌడి, నువ్వు నీ నాన్న ఏం వ్యాపారం చేశారని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఇల్లు ఉంది. అన్ని అక్రమాలు, నీ చరిత్ర రక్తపు గుడ్డల చరిత్ర, నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర. కొంతమంది వేరే నాయకుడు, బందర్లో ఉన్న నాయకుడు అయితే దేవాదాయ భూములు మింగిన చరిత్ర. ఇంకో నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి కింద. అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోతే కూడా పట్టించుకోలేదు. 154 గుళ్ళు ఆ రోజు ధ్వంసమైతే మాట్లాడిన ఇటువంటి చెత్త మీద వాళ్ళకి మా విజయవాడ ఉత్సవం సమాధానం. ఒక్కళ్ళకి టికెట్ కూడా మేము తీసుకోవాలా. ఏదో మా అందరికీ తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నిన్న కారు కోట్లు కూర్చున్న పిల్లకుంక నీ ఇల్లు ఒక ఆక్యుపైడ్స్ వస్తుంది. ఇది నీ యొక్క స్థలం విజయవాడలో. మీ నాన్న నువ్వు రక్తపు మరకలతో రాజకీయం చేసి మీరందరూ ఏ వ్యాపారం చేశారని ప్రతి సందులోనూ మీకు ఒక ఇల్లు ఉంది. కుల మతాలని రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకున్న నిజమా కాదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ప్రెస్ బైట్. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ. యూసఫ్గూడ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్. చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మీడియా సమావేశం. చింతామణిలో ఏపీ డిప్యూటీ సీఎం. కర్ణాటక పోలీసుల హై అలర్ట్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.